Ezekiel chapter 33 verse 12. The righteousness of the righteous shall not deliver him when he transgresses, and as for the wickedness of the wicked, he shall not fall by it when he returns from his wickedness, and the righteous shall not be able to live by his righteousness when he sins. నీతిమంతుడు పాపం చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతన్ని విడిపింపదు. దుష్టుడు చెడుతనము విడిచి మనసు త్రిప్పుకొన్న దినమున తాను చేసియున్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు. వాక్యములు విన్న తర్వాత వెళ్ళని ఇలా సరి చేసుకున్నప్పుడు ఇలా జరుగుద్ది అన్నమాట. అలాగున్న నీతిమంతుడు పాపము చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతుకజాలడు. అంటే ఏంటి? నీతిమంతుడైన వాడు నేను ఇప్పటి వరకు నీతిగా జీవించాను కదా, ఈ ఒక్క తప్పు చేస్తేలే అని పొరపాటున అనుకోకూడదు. దేవునికి ఇష్టం లేనటువంటి ఏ పొరపాటు కూడా నీతిమంతుడు చేయకూడదు. ఇప్పుడు దాకా నేను చాలా మంచి పనులు చేశానుగా, ఈ రెండు తప్పు పనులు చేస్తే ఏం కాదులే అని మనమే అనుకోకూడదు. దేవుడు చెప్పేది వేరు, మనుషులు ఆలోచించేది వేరు. అయితే ఏ తప్పు చేయొద్దు. నీతిమంతుడిని లాస్ట్ వరకు నీతిగానే ఉండమంటున్నాడు దేవుడు. అలా చేస్తే మాత్రం అతడు బ్రతుకజాలడు అంటున్నాడు నీతిమంతుడు. తర్వాత దుష్టుడైతే వాక్యం విన్న తర్వాత తన దుష్టత్వం నుండి మరలుకుంటే వాడు ఎట్టి పరిస్థితిలో పడిపోడిక అని చెప్పి దేవుడు చెప్తున్నారన్నమాట. కాబట్టి నీతిగా జీవించే వాళ్ళు సొంత ఆలోచనలు చేసుకొని మరి వాళ్ళకున్నటువంటి రక్షణ ఎట్టి పరిస్థితిలో పోగొట్టుకోకూడదని దేవుని బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను.